ఒక చిన్న ఊరిలో రామనే యువకుడు ఉండేవాడు. అందరూ అతనిని మంచివాడిగా గుర్తించేవారు. కాని అతని పెద్ద సమస్య భయం. భవిష్యత్తు ఎలా ఉంటుంది? డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఆరోగ్యం కాపాడుకోవాలా? ఏదైనా తప్పు జరిగితే? ఈ ప్రశ్నలు అతనిని ఎప్పుడూ వెంటాడేవి. ఒకరోజు రామ్ తన జీవితాన్ని పూర్తిగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆయన స్నేహితుడు, గురువు లాంటి వ్యక్తి మహేష్ను కలిసి, నేను భయపడకుండా ఎలా బతకాలి అని అడిగాడు. అప్పుడు మహేష్ నవ్వి, 5 తప్పులు చేయకుండా బతికే నీ జీవితంలో భయం అనేది మిగలదు అన్నాడు. మొదటిది, అప్పు తీసుకోవద్దు. నువ్వు నిజంగా ధైర్యంగా ఉండాలనుకుంటే ఎవరికీ అప్పు ఉండకూడదు. అప్పు తీసుకున్నవాడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. ఆ మాట విన్న రామ్ అప్పటినుంచి అప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. రెండవది, ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు. నువ్వు చెడు అలవాట్లను మానుకోవాలి. నీకు ధైర్యంగా ఉండాలంటే నీ ఆరోగ్యం బాగుండాలి. నీకు ఆరోగ్యం లేకపోతే భయంతో బతకాల్సిందే. నీ శరీరాన్ని నువ్వు ప్రేమించకపోతే అది నిన్ను వదిలేస్తుంది. ఆ రోజునుంచి రామ్ చెడు అలవాట్లన్నీ మానేశాడు. ఆరోగ్యంగా ఉండటమంటే ధైర్యంగా ఉండటమే అని అర్థం చేసుకున్నాడు. మూడవది, అబద్ధం ఆడకూడదు. నిన్ను ఎవరైనా అడిగితే తెలిసిందే చెప్పు, తెలిసినంతవరకే చెప్పు. అది ఇతరుల గురించే అయితే తెలిసిన చెప్పకూడదు. ఒక 2 వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు. మనం ఎప్పుడు నోరు జారవద్దు. నీకు చిన్న విషయం గురించి తెలియకపోయినా ఒప్పుకో. అక్కడ అందరికీ అన్ని విషయాల గురించి తెలిసే అవకాశమే లేదు. నిజం చెప్పే వ్యక్తి ఎప్పుడూ భయపడడు. అబద్ధం చెప్పేవాడు మాత్రం రోజూ బయటపడతానేమోని భయంతో బ్రతుకుతాడు. ఆ రోజునుంచి రామ్ ఎప్పుడు నిజం మాత్రమే చెప్పాలని నిర్ణయించుకున్నాడు. నాలుగవది, ఎవరిని మోసం చేయకండి. నీకు మోసం చేసే అవకాశమున్న మోసం చేయవద్దు. ఇది కూడా అబద్ధంలాగే ఏదో ఒకరోజు బయటకు వస్తుంది. నువ్వు సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది. నీ నమ్మకాన్ని కోల్పోతావు. నిన్ను నువ్వు గౌరవించుకోలేవు. ఇంకా 5వది, అసలైన ధైర్యం అంటే భవిష్యత్తును ముందుగానే ఆలోచించటం. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో. ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా భయపడాల్సిన అవసరం ఉండదు. ఆ రోజునుంచి రాముకు భవిష్యత్తుపై భయం లేదు. ఈ 5 నియమాలను పాటించిన తర్వాత రామ్ జీవితంలో అసలు భయం అనే పదమే మిగలలేదు. ఇప్పుడు అతను ధైర్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవిస్తున్నాడు. నీ జీవితాన్ని నువ్వే మార్చుకో. భయాన్ని నువ్వే జయించు. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది.